GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి డెసిషన్స్ మీద డెసిషన్స్ తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. H1B వీసా కానీ, F1 వీసా కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ, బర్త్ రైట్ సిటిజన్షిప్. మరి ఇప్పుడు ఏంటంటే సైడ్ ఇన్కమ్ ఉంటే వీసా బహిష్కరణ అని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే F1 వీసా, H1B వీసా ఉన్న వాళ్ళు, స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. మామూలుగా జాబ్ చేసే వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్స్ అని అక్కడ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగా. సో మరి ఇప్పుడు ఇది చేస్తే వీసా మొత్తం క్యాన్సిల్ చేస్తామంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ మాట్లాడుకుంటాం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో మరొక నిర్ణయం ఏంటంటే, ఎలాంటి ఉద్యోగస్తుడైనా ఇంకా H1B వీసాకే చెప్పాడు అంటే ఇక మామూలుగా మిగతా విషయాన్ని అన్ని వచ్చినట్టే లెక్క దీంట్లోకి. అంటే అమెరికాలో ఏ జాబ్స్ చేసేవాళ్ళైనా సరే, స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాడు, యూనివర్సిటీలో మాత్రమే మీరు ఏదైనా జాబ్ చేస్తే చూసుకోవాలి. యూనివర్సిటీ ప్రాంగణం దాటి బయట ఏదైనా చేస్తే అది ఇల్లీగల్ కిందకి వేస్తుంది. అలాంటి వాళ్ళని వెంటనే కాళ్ళు చేతులు కట్టేసేసి మీ దేశంలో పడేస్తారని ఎప్పుడూ చెప్పాడు, చేశాడు కూడా చాలామందిని. ఇప్పుడు అంతకు మించి అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్లో H1B వీసా మీద వెళ్ళి లక్షల రూపాయల మీద ఉద్యోగం చేసేవాళ్ళు కూడా కొన్ని సైడ్ బిజినెస్లు లేకపోతే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇక్కడ వాళ్ళ యొక్క వర్క్ అవసరమై వేరే కంపెనీలు కూడా కోరచ్చు. వాళ్ళ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత మిగతా టైం లోపల ఏదైనా సమస్య వచ్చింది వాళ్ళ కంప్యూటర్లో కానీ లేకపోతే వాళ్ళకున్న సిస్టమ్స్లో కానీ ఏదైనా తేడాలు వస్తే వీళ్ళు వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసి దానికి ఎంతో కొంత ఇన్కమ్ వాళ్ళు కొంత అమౌంట్ ఇవ్వడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అది చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టడం తీసుకోవడం అట్లాంటివి కూడా జరిగాయి. ఇప్పటిదాకా అక్కడ వచ్చిన ప్రెసిడెంట్ వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఏ రకమైన శిక్షలు విధించడం కానీ అట్లాంటివి జరగల. ఇన్నేళ్ల నుంచి స్వేచ్ఛగా చేసుకుంటూ వస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకుంటూ వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదా వైఫ్ పేరు మీద చేస్తూ వాళ్ళు సాయం చేయడము ఇలాంటివి కొన్ని చాలా జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆ అమౌంట్స్ వీళ్ళ అకౌంట్లోకి రావడం ఇవి కూడా జరిగాయి. ఇప్పుడు తను చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కడి లెక్క తీయండి. అక్కడ అతను చేసేటువంటి ఉద్యోగానికి H1B వీసా లోపల అతను వచ్చాడు, అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎంత శాలరీ అయితే కంపెనీ నుంచి వచ్చిందో అంతే ఆదాయం అతని దాంట్లో ఉందా, అకౌంట్లో ఉందా, ఎక్స్ట్రా ఉందా, ఇంకా ఎక్స్ట్రా ఉందా, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, అది వేరే వ్యాపారం చేయడం వల్ల కానీ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల కానీ అదనంగా వచ్చినట్టయితే తప్పనిసరిగా అతని వెంటనే దేశ బహిష్కరణ చేయాల్సిందిగా, అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏమిటంటే, వీలైనంత వరకు మన దేశం మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళని మనం బయటికి పంపించేసేయాలి. మన దేశానికి డబ్బు తీసుకొచ్చేవాడు, మన దేశానికి ఆదాయ వనరులు సమకూర్చేవాడు, మన దేశానికి తన మేధస్సుతోటి ఎక్కువ లాభ్యం చేకూర్చేటువంటి వాడు, అలాంటి వాళ్ళు మాత్రమే మనకు ఉండాలి. అలా కాని వాళ్ళని పంపించమంటున్నాడు. ఇంకా ఈ మధ్య చెప్తున్న ఇంకో మాట ఏంటంటే, భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగస్తులుగా ఉండడానికి వీల్లేదు, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండడానికి అంతకన్నా వీల్లేదు అని కంపెనీస్ చెప్తున్నాడు. పెద్ద పెద్ద కంపెనీస్కి అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మీరెవరు అలాంటి వాళ్ళని మీ హెడ్స్గా పెట్టుకోకూడదు, వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు ఆఫర్ చేయకూడదు, భారతదేశానికి నుంచి వచ్చినట్టు వాళ్ళకి ఎవరు అవకాశాలు ఇవ్వకండి అని కూడా ట్రంప్ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది చాలా డేంజర్. అంటే ఒక రకంగా భారతదేశాన్ని బహిష్కరించడానికి అతను సిద్ధపడుతున్నాడు. అందుకే చెప్పాడు, చైనా పొదులకు విడిపోయినాయి, భారతదేశం రష్యా రెండు కూడా చైనా పొదులకు వెళ్ళిపోయినాయి, మా దేశం దూరం అయిపోయినాయి, అంటే మాకు సంబంధం లేదు వాడితోటి అన్నట్టుగా ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ట్రిక్స్ అన్నట్టు ప్రయోగించడం, భారతదేశాన్ని ఒంటరిగా చేసేసి చివరికి భారతీయులను ఒంటరిగా చేసేటువంటి భవిష్యత్తులో ఏదైనా యుద్ధాలు ఇట్లా వచ్చినట్టయితే వేరే దేశాలు సాయం చేయకుండా ఒక అస్త్రంగా దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా చెడ్డ పని. రెండోది ఏం చెప్తున్నాడంటే, H1B వీసాలు ఎవరైతే పొందారో, మీరు ఎక్కడి నుంచి అయితే దాన్ని పొందారో మళ్ళీ అక్కడికే వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇవాళ అమెరికాలో ఉన్నారు, H1B వీసా అయిపోతుంది, అది ఎక్స్టెండ్ చేయమని ఇక్కడే రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఇప్పుడు ఏమంటాడంటే, మీకు ఎంతవరకు అయితే డేట్ ఇచ్చారో ఆ డేట్ వరకు ఇక్కడ ఉండి, ఈ డేట్ అయిపోయిన తర్వాత మీ దేశానికి వెళ్ళి
అక్కడ మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ కొత్త వీసా పొంది మీరు ఇక్కడ రండి. ఈ వీసాను ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. స్వదేశానికి వెళ్ళి చేసుకుని రావాలి. ఎక్కడైతే మీరు అప్లై చేసుకున్నారో అక్కడికి వెళ్ళమంటున్నారు. భారతదేశంలో అయితే భారతీయులు ఇక్కడికి వస్తారు, చైనా వాడైతే చైనాకు పోతాడు. ఏ దేశం నుంచి అయితే అప్లై చేశారో వీసాకి ఆ దేశానికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొత్త వీసా తీసుకుని మళ్ళీ అమెరికా అడుగు పెట్టండి. దీనివల్ల ఎంత ఖర్చు వస్తుంది, ఎంత శ్రమ పడాల్సి వస్తుంది. ఒకసారి ఎక్స్టెండ్ అయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు ఇక్కడ అయింది, 10 ఏళ్ళు అయింది. ఇంతకుముందు అయితే 15 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసేవాడు. కంపెనీ లెటర్ ఇస్తుంది, కంపెనీ లెటర్ మీద దాన్ని ఎక్స్టెండ్ చేసేవాడు ఆటోమేటిక్గా. ఎందుకు మళ్ళీ ఇండియాకి వెళ్ళాలి, మళ్ళీ ఎందుకు అప్లై చేయాలి అంటే ఏంటి, ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఉందన్నమాట. ఈ పని పూర్తయిన తర్వాత ఇక్కడ ఎవరికైతే వీసా పూర్తవుతుందో మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకోవడానికి నానా రకాల పరీక్షలన్నీ పెట్టి వాటన్నిటిలో నెగ్గిన వాడిని తీసుకుంటారు, నెగ్గిన వాడిని అక్కడే వదిలేస్తారు. అంటే దీన్ని వడబోయడం అంటారు. వీలైనంత వరకు వడబోసి పనికిరాని సరుకు అంతా తీసి పారేసి పనికొచ్చే సరుకులు మాత్రం ఉంచుకోవాలంటూ ఒక ఆలోచనతోటే ఇదంతా చేస్తున్నాడు. దానికి అనుగుణంగానే ఈ రకంగా అతను ప్రయత్నిస్తున్నాడు. అనేక రకాలైనటువంటి జీవోలు తీసుకొస్తున్నాడు, అనేక రకాల ప్రెషర్స్ పెడుతున్నాడు. ఆ ప్రెషర్స్ లో భాగంగా జరుగుతోంది. ఇది డెఫినెట్ గా భారతీయులు చాలా ఆలోచించాల్సిందే. వీలైనంత వరకు భారతీయులు ఇంకా కొత్త వాళ్ళు మాత్రం అక్కడికి పోవడానికి వెళ్లకుండా ఇక్కడే ఏదో ఒక ఉపాధి కోసం మనం ప్రయత్నం చేయడం మంచిది. ఇంత తక్కువ చూపు చూస్తూ, చిన్న చూపు చూస్తూ భారతీయులను ఎలా వదిలించుకోవాలనుకునేటువంటి దేశానికి భారతీయులు పోటీపడి వెళ్ళడం అనేది మానేయడం చాలా మంచిది. ఎప్పుడైతే భారతీయులు దాన్ని పెద్దగా పట్టించుకోవడం మానేస్తారో అమెరికాని, అప్పుడు మన కోసం వెంపర్లాడే పరిస్థితులు ఏర్పడతాయి తప్ప, ఎప్పటిదాకైతే మనం భారతదేశం అమెరికా కోసం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారో భారతీయులు, అక్కడ చదువుకోవడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి పోటీ పడుతున్నారో, అప్పటిదాకా ఈ రకమైనటువంటి అసహించుకోవడాలు, ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతాయేమో అని అనిపిస్తుంది. సో ప్రెసెంట్ అయితే మన వాళ్ళ పైన ఎక్కువ అలర్ట్ అయితే బాగానే ఉందనుకోవచ్చు అంటారు. అలర్ట్నెస్ డెఫినెట్ గా డేగ కన్నుతో చూస్తోంది. డేగ కన్నుతో చూస్తుంది. ఎక్కడ తప్పు జరిగితే ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ వాళ్ళని దేశం నుంచి పంపిద్దామని ఎదురు చూస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు వణికిపోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళు కానీ, లేకపోతే భారతీయులు కానీ, ఇతర నుంచి వలసిపోయిన వాళ్ళందరి పరిస్థితి అట్లాగే ఉంది.